మిథున రాశి వారి ఫలితాలను గనుక డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు గనక పరిశీలించుకుంటే, విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. అన్ని ప్రయత్నాలలో విజయాన్ని పొందుతారు. ఉద్యోగాలు రాని వారికి ఉద్యోగాలు రావడం అనేది జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సంతోషంగా ఉంటూ సమాజంలో గౌరవాన్ని పొందుతారు. సమాజ సేవకే మీ సమయాన్ని వినియోగిస్తూ ఉంటారు. అలాగే విదేశీయానం చేయదలుచుకున్న వారు మీ దగ్గరలో ఉన్న గ్రామ దేవతను సందర్శించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా షేర్ మార్కెట్ వ్యవహారాల్లో స్పీడ్గా వెళ్లకుండా ఉండండి. అలాగే తోటి నటులు, కళాకారులు అందరికీ కూడా ఈ మాసం బాగానే ఉంది. ఆదాయం బాగా పెరుగుతుంది. కొత్త స్థలాలకై, అలాగే పొలాలకై, కొత్త ఇళ్ల నిర్మాణానికై ప్రాజెక్టులు ఎలా చేయాలి అన్న ప్రణాళికలలో మీరు అంతగా సక్సెస్ కాలేకపోతూ ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోగలరు. గొంతు సంబంధిత వ్యాధులు, ఉదర సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని, సుదర్శన మంత్రాన్ని, ఈ గణపతిని గరికతో పూజించడం వలన ఈ మాసం అంతా మీకు ఆనుకూల్యతగా ఉంటుంది. దత్తపారాయణం చేసుకోండి. దశమ శని సందర్భంగా మిథున రాశి వారికి శ్రీదత్తుడి పారాయణాన్ని చేసుకోవడం, మందపల్లి క్షేత్రంలో కానీ లేదా ఇతరత్ర నవగ్రహ దేవాలయాల్లో శనికి అభిషేకం చేయించుకోవడం, శనికి నూనె శనివారం సమర్పించడం వలన నిరుద్యోగ సమస్య కూడా వదిలిపోతుంది. దశమ శని వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఉండే ఆటంకాలు కూడా తొలగిపోతాయి.